కొన్ని నెలల్లోనే టీ20 వరల్డ్ కప్ మొదలు కానుంది. అన్ని టీంలు సన్నాహాలు మొదలుపెట్టాయి. టీమిండియా విషయానికొస్తే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లు ఎక్కువగా ఉంటే చాలా ప్రయోజనాలుంటాయి. లైనప్లో లెఫ్ట్ హ్యాండర్లు, రైట్ హ్యాండర్ల కలయిక ఉంటే లైన్ అండ్ లెంగ్త్లను అడ్జస్ట్ చేసుకోవడం బౌలర్లకు కష్టం అవుతుంది. ఫీల్డింగ్ టీం తరచూ ఫీల్డింగ్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. టాప్, మిడిల్ ఆర్డర్లో పవర్ ప్యాక్డ్ లెఫ్ట్ హ్యాండర్లుంటే ఫీల్డింగ్ చేసే టీంకి సవాళ్లు తప్పవు. ఇప్పుడు టీం ఇండియా సరిగ్గా ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్ల డెడ్లీ కాంబినేషన్ని తీసుకొచ్చింది. ముగ్గురు ప్లేయర్ల ఆటతీరు భిన్నంగా కనిపిస్తున్నా అందరిలో కనిపించే లక్ష్యం పవర్ హిట్టింగ్. ఆ ముగ్గురు యశస్వి జైస్వాల్, శివం దూబే, రింకు సింగ్లే. టీ20 ప్రపంచ కప్కి ముందు వీరి రూపంలో భారత్కు బెస్ట్ ఆప్షన్లు లభించాయి. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లు ముగ్గురు మ్యాచ్ను ఒక్కసారిగా మార్చేయగలరు. ఆఫ్ఘనిస్తాన్తో ఆదివారం జరిగిన రెండో టీ20లో జైస్వాల్ 34 బంతుల్లో 68 పరుగులు చేశాడు. పవర్ హిట్టింగ్, క్లాస్ స్ట్రోక్లతో విరుచుకుపడ్డాడు. తొలిసారి టీ20 ఆడుతున్న శివం దూబే తొలి మ్యాచ్లో వీరబాదుడు బాదాడు. రెండో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాడు. 32 బంతుల్లోనే 63 పరుగులు సాధించాడు. దూబే పవర్ హిట్టింగ్తో భారత్ ఈజీగా విజయం దక్కించుకుంది. టీ20 ఫార్మాట్లో గత కొన్ని నెలలుగా భారత్ టాప్ ఫినిషర్గా రింకు సింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. జట్టులో ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు, మరో ఇద్దరు రైట్ హ్యాండర్లు ఉంటే ఆపోజిట్ టీంకి కష్టాలు తప్పవు. బౌలర్లు తమ ప్రణాళికలను తరచూ మార్చుకోవాల్సి వస్తుంది. ఇది మెన్ ఇన్ బ్లూకి కలిసొచ్చే అంశం. ఓపెనింగ్లో జైస్వాల్ దూకుడు, మిడిల్ ఆర్డర్లో దూబే దాడి, రింకు సింగ్ ఫినిషింగ్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు అంత సులువు కాదు. వీరితో పాటు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ కూడా ఉన్నారు. అయితే సమస్య ఏంటంటే వీరందరికీ ఒకేసారి జట్టులో చోటు కల్పించడం. సెలెక్టర్లకు ఇది పెద్ద సమస్యే. వీళ్లను ఆడించాలంటే కొందరు టాప్ ప్లేయర్లని పక్కన పెట్టాల్సి వస్తుంది. అయితే కొందరు సీనియర్లు 11లో కుర్రాళ్లను ఆడించేందుకే మొగ్గు చూపుతుండడం ఆహ్వానించదగ్గ అంశం.